సార్ చాలామంది ప్రజెంట్ సొసైటీలో వైద్యం వ్యాపారంగా మారింది అనేది అంటున్నారు. మీ వరకు యాజ్ అ డాక్టర్గా మీరేమంటారు? వైద్యం వ్యాపారంగా డెఫినెట్గా మారింది. సో ఇట్స్ ఏ బిజినెస్ ఎలిమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కూడా ఇది బిజినెస్ కాదు అని చెప్పేది కాదు. సో దెర్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ ఫర్ హెల్త్ కేర్. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ క్వాలిటీ హెల్త్ కేర్ ఇట్ కాస్ట్ అండ్ ఇట్ కాస్ట్ హెవీలీ. అంటే ఇప్పుడున్న కైండ్ ఆఫ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కావాలన్నా కూడా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో నో డౌట్. సో బట్ మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. వన్ థింగ్ ఏంటంటే వీఆర్ స్టిల్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో మనకి ఈ న్యూవర్ జనరేషన్ ఆఫ్ డిజీజెస్ లైక్ హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఆర్ క్యాన్సర్స్ కానీ ఈ వైద్యం చేసే ఫైనాన్షియల్ స్టేటస్ మన గవర్నమెంట్కి కూడా లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనము మన ఒక స్టేట్లో ఉన్న పాపులేషన్ ఒక కంట్రీలో ఉంటుంది వెస్టర్న్లో. వాళ్ళ జీడిపి ఈస్ 3 times 4 times దెన్ అస్. అంత జీడిపిలో దే స్పెండ్ 8 to 10% ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వడానికి. మనకి 10 times 20 times పాపులేషన్ పెట్టుకొని మన జీడిపిలో వీ స్పెండ్ ఓన్లీ 1 to 2%. సో దిస్ గ్రాస్ డివైడ్ ఉంది. జబ్బులు పరంగా చూస్తే ఆల్మోస్ట్ జబ్బులు కామన్ అయిపోయినాయి. ఇంతకుముందు మన దేశంలో ఇన్ఫెక్షస్ డిసీజెస్ మేజర్ వరీ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ తగ్గకపోగా మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఆర్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి. సో డిజీజ్ బర్డన్ ఏం మారలేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ మోర్ వల్నరబుల్ దెన్ ద వెస్ట్ విత్ ద డిజీజెస్. సో వీటన్నిటిని ట్రీట్ చేయాలంటే దేర్ బికమ్ ఏ బ్రిడ్జ్ కాల్ ద కార్పొరేట్. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ రావాల్సి వచ్చింది, ఎందుకు ఇవన్నీ అంటే దేర్ ఈస్ ఏ బ్రిడ్జ్. అంటే ఈ టెరిషరీ కేర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేని ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దిస్ కార్పొరేట్ హ్యాస్ టేకెన్ అప్. అండ్ కార్పొరేట్స్ కూడా ఊరినారు. ఇఫ్ యూ హ్యావ్ టు సెటప్ ఏ రెంటెడ్ బిల్డింగ్ ఆర్ పర్ బెడ్, ఈరోజు ఒక హాస్పిటల్ మనము స్క్రాచ్ నుంచి చేయాలంటే ఈచ్ బెడ్ విల్ కాస్ట్ 1.5 crore. Each bed will cost, if you have to build a building, accommodate, equip and treat in the best infrastructure, it will cost anywhere between 1 to 1.5 crore depending on the ambience you create. Higher ambience ante 1.5 crore, lesser ambience ante 1 crore రూపాయలు. సో ఒక 100 బెడ్లు మనం క్రియేట్ చేయాలంటే 100 కోట్లు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అండ్ ప్రాబ్లం విత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈరోజు కొన్న మిషన్ 7 ఏళ్ళకి అవుట్డేట్ అయిపోతుంది. యూ హ్యావ్ టు స్క్రాప్ ఇట్ ఆఫ్ అండ్ బై ఏ న్యూ మిషన్. ఇప్పుడు ఈరోజు నేను సిటీ స్కాన్ మిషన్ కొన్నా అంటే 7 ఏళ్ళకి యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ. ఎందుకంటే కంపెనీ పర్సన్స్ విల్ ఇట్ సెల్ఫ్ సే ఇది ఇంతకన్నా మెయింటైన్ చేయలేము. సో యూ హ్యావ్ టు కండెమ్ ఇట్ అండ్ అగైన్ బై ఏ న్యూ మిషన్. సో హాస్పిటల్స్ హ్యావ్ టు రికవర్ దిస్ మనీ ఇన్ దిస్ 7 years అండ్ రీఇన్వెస్ట్ అగైన్ ఇన్ 7 years టు డూ దట్. దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ వచ్చేసి if you start subsidizing the healthcare, naturally you won't able to get the end result. So naturally health has become expensive. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఎవరో చారిటీ చేయలేరు. ఇప్పుడు ఎవరిని అంబానీస్ని కానీ ఆర్ మన ఓన్ గవర్నమెంట్స్ కంప్లీట్ బడ్జెట్ పెట్టినా కూడా యూ కెనాట్ క్యాటర్ టు ద 100% నీడ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో దీనికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ థింగ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని వేరియస్ స్కీమ్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్స్ కూడా టు ప్రొవైడ్ ద టెరిషరీ కేర్. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్ని మనం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే టెరిషరీ కేర్కి వచ్చేతలకి పీపుల్ షుడ్ గెట్ ఇన్షూర్డ్. సో ఇన్సూరెన్స్ లేకుండా హెల్త్ కేర్ అఫోర్డ్ చేయడం అనేది మిడిల్ క్లాస్కే కాదు హయ్యర్ మిడిల్ క్లాస్కి కూడా టఫ్ అవుతుంది. సో దెర్ ఆర్ సమ్ సర్జరీస్ విచ్ కాస్ట్ 20 lakhs, 25 lakhs or 30 lakhs. అసలు కొన్ని న్యూవర్ టెక్నాలజీస్ మన దేశంలో వాడే పరిస్థితిలో ఇట్ కెన్ కాస్ట్ ₹1 crore ఆల్సో. సో అట్లాంటి అఫోర్డ్ చేసే పరిస్థితి కూడా లేదు మన దేశం. సో న్యాచురలీ ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ expensive and it will become expensive as it goes further.
సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ గెట్ ఎవ్రీవన్ ఆఫ్ అస్. రేపు నాకు హెల్త్ కేర్ వచ్చినా నేను హాస్పిటల్ బిల్ కట్టాలంటే నాకు కూడా అది కష్టంగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ద హాస్పిటల్స్ ఇట్ బికమ్స్ టఫ్. సో ఓన్లీ వే ఈస్ వీ ఆల్ షుడ్ గెట్ ఇన్ష్యూర్డ్. అందుకేనా మీరు ఇంటర్వ్యూలో అన్నారు హాస్పిటల్ పెట్టామంటే పెడుతూనే ఉండాలి తప్ప మనకు సో వచ్చేది ఇప్పుడు ఓన్లీ థింగ్ ఎనీ హాస్పిటల్స్ మీరు చూస్తే ద ఫౌండర్ ఆర్ ద ప్రమోటర్ విల్ మేక్ మనీ ఈస్ బై సెల్లింగ్ ద హాస్పిటల్. They don't make money on on the regular incomes. None of the hospitals make. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ అవర్ హాస్పిటల్స్ హ్యావ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. మెజారిటీ 1-2 తప్పితే చిన్న 1 or 2% వదిలేస్తే మోస్ట్ ఆఫ్ ద బిగ్ చైన్స్ హ్యావ్ ఎ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. 2 things, either to sustain and run or to grow. Size, cater to more needs. ఇప్పుడు మేము కొత్త సెంటర్ పెడుతున్నాం అంటే ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్లో తీసుకొచ్చి ప్రాఫిట్స్లో పెట్టే కాదు. మా షేర్ కొంతవరకు డైల్యూట్ అయ్యి డబ్బులు తీసుకొచ్చి వీఆర్ ఎక్స్పాండింగ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ ఒక స్టేజ్లో దే విల్ బికమ్ ద డామినెంట్ ఫ్యాక్టర్. అంతా ఒక 5-10 yearsలో ఏమవుతుందంటే ఒక 4-5 players మిగులుతారు బై కన్సాలిడేటింగ్ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ ఇట్ విల్ బీ 2 times, 3 times or 4 times ఎక్స్పెన్సివ్. ఇంత మనం మన దేశంలో ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాం మన ట్రీట్మెంట్. బట్ వీఆర్ చీపర్ దెన్ బంగ్లాదేశ్. వీఆర్ ప్రాబబ్లీ 30-40% ఆఫ్ వాట్ బంగ్లాదేశ్ చార్జెస్. వీఆర్ చీపర్ దెన్ శ్రీలంక. వెస్ట్తో కంపేర్ చేయట్లేదు. అసలు ఇంకా దుబాయ్ గిబాయ్ పోతే అసలు యూ డోంట్ 1/10లో ఉంటాం మనం. 1/10 ఆఫ్ ద ప్రైస్ వి ట్రీట్. అందుకనా సార్ మెనీ అందరూ ఇక్కడికే వస్తారు. యా, మాకు ఒక కెనడా నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఆల్ ద వే ఈ ట్రావెల్డ్ కెనడా నుంచి ఇక్కడికి వచ్చి హీ హ్యాడ్ సమ్ హిప్ ప్రాబ్లమ్. హిప్ సర్జరీ కోసం వచ్చాడు. ప్యారలీ కార్డియాక్ పేషెంట్స్ ఉన్నాడు. అండ్ వీ హ్యాడ్ డన్ 4-5 stents వేసి 2 hips సర్జరీ చేస్తే ఇట్ కాస్టెడ్ హిమ్ 7 lakhs or 8 lakhs టోటల్ దిస్ థింగ్. అతను చెప్పాడు ఒక ఈ పబ్లిక్ హెల్త్కి వెళ్తే ఈ హ్యాడ్ టు వెయిట్ 6 months టు గెట్ అన్ అపాయింట్మెంట్ ఫర్ ద హిప్ ప్రాబ్లమ్. సో అందుకని ఈ ట్రావెల్డ్ ఆల్ ద వే టు వన్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ టు గెట్ అన్ అపాయింట్మెంట్. ఒక అపాయింట్మెంట్ ఓపీ కన్సల్టేషన్ దే చార్జ్ $1,000 విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 70,000 rupees. Can you imagine what could be the cost of this hips and the if at all he got? So he booked a flight all the way ikkadiki vachi treat cheskuni he went back. So we are such cheap in spite manam expensive anukunna gaani if you compare with the world how the healthcare is, we are dead cheap even maybe we are cheaper than Pakistan. Okay. So మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారనమాట యాక్చువల్లీ. అంతేనండి. యా, డెఫినెట్లీ. సి దట్ ఈస్ ద కైండ్. ఇప్పుడు మనకి ఎంటైర్ ఒక యాంజియోప్లాస్టీ చేయాలంటే ఇఫ్ ఇట్ కాస్ట్స్ అరౌండ్ 2 lakh rupees యావరేజ్గా ఒక స్టెంట్ వేయాలంటే, విచ్ ఈస్ హార్డ్లీ మేబీ ఒక కన్సల్టేషన్ కూడా రాదు వాళ్ళకి బెస్ట్లో. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.